శ్రీశైలం హైవే దగ్గరకు వచ్చానండి. ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ చేయాలి అని అందరూ ఆలోచిస్తున్నారు కదా. నేనైతే తుమ్మలూరుకు వచ్చానన్నమాట. జేబీ ఇన్ఫ్రా వారి కొత్త ప్రాజెక్ట్. జేబీ ఇన్ఫ్రా అనేది ఒక మార్క్ అయితే క్రియేట్ చేసింది సార్. యాజ్ ఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎట్లా అనిపిస్తుంది? గత 25 ఇయర్స్గా జేబీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అనేది రియల్ ఎస్టేట్ ఓపెన్ ప్లాట్ రంగంలో మన తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 ప్లేస్లో ఉంది. మనము 50 విల్లాస్ అనేది కడుతున్నాం. దీనిలో క్లబ్ హౌస్, ఇండోర్ గేమ్స్, బాంకెట్ హాల్, గార్డెన్స్, చిల్డ్రన్ ప్లే ఏరియాస్, బాస్కెట్ బాల్, బాక్స్ క్రికెట్, పికిల్ బాల్ కోర్ట్ గానీ, యోగా మెడిటేషన్ కి సంబంధించిన ప్లేస్ గానీ, ఓపెన్ థియేటర్ గానీ, ఇవన్నీ కూడా 30+ అమ్యూనిటీస్ తోటో ఇస్తున్నాం. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. 25% మాత్రమే కట్టుకొని మిగతా 75% లోన్ తీసేసుకొని కట్టుకోవచ్చు. మీకు లోన్ ఆప్షన్ ఉంది. సార్ ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. ఏం నేర్చుకున్నారు సార్ రియల్ ఎస్టేట్ రంగంలో? 15 years బ్యాక్ నాకు బిజినెస్ ఉండే. యాక్చువల్గా నేను అప్పుడు ఒక అగ్రికల్చర్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసి ఓన్లీ 1.5 yearలోనే ఆ వాల్యూ అనేది డబుల్ అయింది అన్నట్టు. అంటే అప్పుడు అనిపించింది మామూలు ఫీల్డ్లో కన్నా రియల్ ఎస్టేట్లో మంచి ఆపర్చునిటీ ఉంది. అది మన హైదరాబాద్లో. ఇప్పుడు బంగారం చూస్తుంటే ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గిపోతుంది భయం వేస్తుంది సార్. అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పటికీ భూమి మీద రావని అందరికీ తెలుసు. కానీ ఎందుకు సార్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో గ్రోత్ లేదు? రియల్ ఎస్టేట్ రంగంలో కొనాలంటే భయపడాల్సిన సిచ్యువేషన్స్ ఎందుకు వస్తున్నాయి అంటే? ఇప్పుడు లేవండి మీరు చెప్పిన అలాంటి సిచ్యువేషన్స్. ఇంతకుముందు టైటిల్ ప్రాబ్లమ్స్ అవన్నీ కొన్ని 20-30 years బ్యాక్ ఉండే. ఇప్పుడు చాలా మటుకు మంచి కంపెనీస్లో మంచి టైటిల్ ఉన్న ప్రాపర్టీస్ ఉన్నాయి. అప్రూవ్డ్ లేఅవుట్స్లో చాలా ఉన్నాయి. జనాలలో కూడా మంచి అవేర్నెస్ వచ్చింది. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. శ్రీశైలం హైవే దగ్గరకు వచ్చానండి. ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ చేయాలి అని అందరూ ఆలోచిస్తున్నారు కదా. ఒక బెస్ట్ ప్లేస్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి నేనైతే శ్రీశైలం హైవేకి ఆనుకున్నటువంటి తుమ్మలూరుకు వచ్చానన్నమాట. జేబీ ఇన్ఫ్రా వారి కొత్త ప్రాజెక్ట్. 53 acres ప్రాజెక్ట్ అనమాట. హార్మనీ వుడ్స్ అంటూ కొత్త ప్రాజెక్ట్ ని లాంచ్ చేశారు. గత 25 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ గా 20 ప్రాజెక్ట్స్ పూర్తి చేశారు జేబీ ఇన్ఫ్రా వారు. ఈ విషయాలను డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాఘవ్ గారు. ఇంకా ఏమాత్రం ఆలోచన చేయొద్దు, రాఘవ్ గారితో మాట్లాడేద్దాం. వచ్చేసేయండి. హాయ్ సార్. హాయ్. నమస్తే. నమస్తే. జేబీ ఇన్ఫ్రా అనేది ఒక మార్క్ అయితే క్రియేట్ చేసింది సార్. యాజ్ ఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎట్లా అనిపిస్తుంది? గత 25 ఇయర్స్గా జేబీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అనేది రియల్ ఎస్టేట్ ఓపెన్ ప్లాట్ రంగంలో మన తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 ప్లేస్లో ఉంది. గత 25 years నుంచి దాదాపు 30,000 ఎకరాలు మార్కెట్ చేసి అమ్మడం జరిగింది. జేబీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఒక 20 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడమే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ హైవేకు నేచర్ వ్యాలీ ప్లస్ శ్రీశైలం హైవేకు ఈ కొత్త ప్రాజెక్ట్ హార్మోనీ వుడ్స్, అలాగే సాగర్ హైవేలో తెరీన్ సిటీ ఇబ్రహీంపట్నంలో మాల్ దగ్గర తెరీన్ రిసార్ట్స్, అదే విధంగా వికారాబాద్ లో ప్రెస్టిన్ సిటీ, ఇవన్నీ కూడా రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు నడుస్తున్నాయి. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ లాగా అనిపిస్తుంది. 53.5 acres అంటే నాట్ ఏ స్మాల్ థింగ్ యాక్చువల్లీ. ఈ రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని అందరికీ ఉంటుంది, కానీ ఎక్కడ చేయాలని అందరూ డౌట్లో ఉండుంటారు. ఇప్పటికీ మీకు జేబీ ఇన్ఫ్రాలో కంటిన్యూగా ఉన్న క్లయింట్సే మళ్ళీ పర్చేస్ చేస్తూ ఉన్నారు. ఈ 53.5 acres ఈ ప్రాజెక్ట్ హార్మనీ వుడ్స్ గురించి ఏం చెప్తారు అసలు? ప్రజెంట్ వచ్చేసి శ్రీశైలం హైవే ఫ్యూచర్ సిటీ దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ మనది. ఇప్పుడు మీరు చూస్తున్నారు న్యూస్ లో కూడా ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాల్లో వస్తుంది. ఫ్యూచర్ సిటీ అంటే కేవలం ఫార్మా రంగమే కాకుండా దీనిలో వచ్చి ఏఐ సిటీ, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన పరిశ్రమలు, బ్యాటరీలకు సంబంధించిన పరిశ్రమలు, అలాగే ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ స్టేడియంస్, ఇవన్నీ కూడా మనకు ఫ్యూచర్ సిటీలో వస్తున్నాయి. దాదాపు నెక్స్ట్ వచ్చే 10 yearsలో దాదాపు 5 to 10 lakh ఎంప్లాయ్మెంట్ అనేది ఈ ప్రాంతంలో వచ్చే అవకాశం ఉంది, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ గా. కాబట్టి ఇప్పుడు ఎవరు చూసినా గానీ ఫ్యూచర్ సిటీ దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి చూస్తున్నారు. మన ఈ వెంచర్ నుంచి ఫ్యూచర్ సిటీ కేవలం 5 నిమిషాల డిస్టెన్స్ లో ఉంది. చాలా మంది కస్టమర్లు ఫ్యూచర్ సిటీ దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి చూస్తున్నారు. మన వెంచర్ వచ్చేసి కేవలం 10 minutes డిస్టెన్స్ ఓఆర్ఆర్కి, అలాగే కొంగర్కలాన్ కలెక్టరేటు ఫాక్స్కాన్ కంపెనీకి ఓన్లీ 15 minutes డిస్టెన్స్లో, గచ్చిబౌలికి ఓన్లీ 35 minutes డిస్టెన్స్లో మన ప్రాజెక్ట్ ఉంది. అలాగే ఇటు చుట్టుపక్కల చూసినట్టయితే అన్ని విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మన వెంచర్కి 2-3 kilometer డిస్టెన్స్లో దాదాపు 75,000 per square yard నడుస్తుంది. కాకపోతే మనము లీస్ట్ రేట్ 25,000 per square yard మాత్రమే లాంచింగ్ ఆఫర్ కింద ఇస్తున్నాము. ఇది కూడా కొన్ని రోజులే ఉంటుంది ఆఫరు. ఎవరైనా ఇన్వెస్ట్ చేసేటట్టు మేము చేస్తున్నాము. అలాగే దీనిలో ఒక 50 villas కడుతున్నాము. ఓకే, ఇక్కడ 50 villas కడుతున్నారు.
50 విల్లాస్ కడుతున్నాము, దానిలో క్లబ్ హౌస్ అవి కూడా ఇస్తున్నాం. సార్ మొన్నటి వరకు అందరూ శ్రీశైలం హైవే అంటే చాలా ప్రెస్టీజియస్గా చూడడం మొదలు పెట్టారు. అంటే ఇక్కడే ఫ్యూచర్ సిటీ రాబోతుంది, ఫ్యూచర్ సిటీలో కొనాలంటే కష్టమే, కానీ అక్కడ భూమి రేట్ ఎక్కువ ఉన్నా కూడా రేపు ఫ్యూచర్లో అంటే డబుల్ త్రిబుల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని శ్రీశైలం హైవేని బాగా హైలైట్ చేశారు. ఇప్పుడు మన ప్రాజెక్ట్ దానికి ఆనుకునే ఉండింది. మరి ఇక్కడ ఎంత వాల్యూ ఉంది, మరి ఇక్కడ నిజంగా ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో ప్రతి ఒక్కరికి ఎన్ని బెనిఫిట్స్ వస్తాయి? మీరు చూసినట్టయితే లాస్ట్ 1 year నుంచి దాదాపు 20-30% రేట్స్ పెరిగాయి మన శ్రీశైలం హైవేలో. ఇప్పుడు నెక్స్ట్ 2-3 yearsలో ఈజీగా డబుల్ టు త్రిబుల్ అవుతుంది. లాంగ్ టర్మ్ ఒక 5 to 10 years ఆలోచించి పెట్టినట్లయితే నెక్స్ట్ 10 yearsలో మినిమం 5 times అయితే మనం చెప్పొచ్చు పెరుగుతుందని మన ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే చాలా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉంది. ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అయితే ఎక్కడైతే వస్తాయో అక్కడే ల్యాండ్ వాల్యూ విపరీతంగా పెరుగుతుంది. మనకి ఇంత పెద్ద ల్యాండ్ బ్యాంకు అది మన ఎయిర్పోర్ట్కు దగ్గరగా ఉండడం అనేది ఈ ఫ్యూచర్ సిటీకి చాలా గొప్ప విషయము. మన వెంచరు 53.5 acres ఎయిర్పోర్ట్కి ప్లస్ ఇక్కడ ఉండడము, ఇంకోటి ORR కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే రీజనల్ రింగ్ రోడ్ కానీ మరియు ఎయిర్పోర్ట్ నుంచి RRRని కనెక్ట్ చేస్తూ ఉన్న టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్ కానీ 300 feet రోడ్ కానీ ఇవన్నీ కూడా ఈ మన ఇన్వెస్ట్మెంట్కి తొందరగా పెంచడం జరుగుతుంది. కాబట్టి చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇక్కడ. ఏంటి సార్ ఇప్పుడు మిగిలిన వెంచర్లకి మన హార్మోనీ వుడ్స్కి డిఫరెన్సియేషన్ అంటే ఏం చెప్తారు మీరు? ఒకటి మేడం, మన జేబీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అంటేనే మంచి నేమ్ ఉంది. వేరే బిల్డర్స్ లాగా కాకుండా మనం ఏదైతే చెప్తామో అది చేస్తాం. కాబట్టే లాంచింగ్ రోజే దాదాపు 50% ప్లాట్స్ ఆల్రెడీ బుక్ అయిపోయాయి. మన పాత కస్టమర్సే దీనిలో బుక్ చేయడం జరిగింది. మంచి పేరు ఉంది. ప్లస్ మనం దీనిలో వచ్చేసి ఓన్లీ ఓపెన్ ప్లాట్సే కాకుండా మనము 50 విల్లాస్ అనేది కడుతున్నాం. దీనిలో క్లబ్ హౌస్, ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి అని క్లబ్ హౌస్, బాంకెట్ హాల్, అలాగే ఓపెన్ స్పేసెస్, గార్డెన్స్, చిల్డ్రన్ ప్లే ఏరియాస్, బాస్కెట్ బాల్, బాక్స్ క్రికెట్, పికిల్ బాల్ కోర్ట్ కానీ, యోగా మెడిటేషన్ కి సంబంధించిన ప్లేస్ కానీ, ఓపెన్ థియేటర్ కానీ ఇవన్నీ కూడా 30+ అమ్యూనిటీస్ తోట ఇస్తున్నాం. ఎలాగైతే ఇప్పుడు మనకు వెస్ట్ సైడ్ విల్లా ప్రాజెక్ట్స్ లో ఏ ఎమ్యూనిటీస్ ఉంటాయో ఆ ఎమ్యూనిటీస్ వాళ్ళతో కంపీట్ చేస్తూ ఆ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం. దీనిలో కొనడం వల్ల అతి తక్కువ సమయంలో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనేది డబుల్ అవుతుంది. కమ్యూనిటీస్ అవన్నీ బాగున్నాయి అంటున్నారు, డెవలప్మెంట్స్ కూడా బాగుంటాయని చెప్తున్నారు. నాట్ ఓన్లీ ఓపెన్ ప్లాట్స్, ఫ్యూచర్లో ఇక్కడ విల్లాస్ కూడా కట్టే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అది కూడా 50 plots ఆఫర్ చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు చాలా మంది ఇలాంటి ప్లేసెస్ అంటే ఎన్ఆర్ఐస్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు సార్. ఒకవేళ మన వెంచర్లో ఒక ఓపెన్ ప్లాట్ తీసుకోవాలనుకున్నా, ఒక విల్లా పర్చేజ్ చేయాలనుకున్నా ఎన్ఆర్ఐస్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? మన ప్రాజెక్టు ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉండడం వల్ల చాలా మంది ఎన్ఆర్ఐ కస్టమర్స్ ఆల్రెడీ తీసుకున్నారు. మన ప్రాజెక్ట్ చుట్టుపక్కల కూడా ఇప్పుడు మ్యాక్ విల్లా ప్రాజెక్ట్స్ కానీ వేరే ప్రాజెక్ట్స్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి మన చుట్టుపక్కల. విల్లాస్కి చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి వాతావరణము, మంచి ఏరియా ఉండడము, ప్లస్ మన ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరగా ఉండడము, ఇవన్నీ అమ్యూనిటీస్ కూడా మనం వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ ఇస్తున్నాం. కాబట్టి మీరు ఓపెన్ ప్లాట్ అయినా తీసుకోవచ్చు, విల్లా ప్లాట్ అయినా తీసుకోవచ్చు, మీరు ఏదైనా బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెంచర్లో డెవలప్మెంట్స్ గురించి చెప్పారు సార్. మరి ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే ఎలాంటి పీపుల్ ఇన్వెస్ట్ చేయాలంటే ఓన్లీ సెలబ్రిటీలు, బాగా హై క్లాస్ పీపుల్ మాత్రమే ఇన్వెస్ట్ చేయగలరా? మరి శ్రీశైలం హైవే అంటేనే బాగా కాస్ట్ ఉన్నటువంటి వాల్యూ ఉన్నటువంటి ఏరియా. మరి ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే ఎలాంటి పీపుల్కి అఫోర్డబుల్ చేసే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి అంటారు? మన వెంచర్లో మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే మన వెంచర్కి 75% బ్యాంక్ లోన్ ఆప్షన్ ఉంది. మీరు 25% కట్టుకొని మిగతా 75% దాదాపు అన్ని బ్యాంకులతోటి మనకు ఆల్రెడీ అప్రూవల్స్ ఉన్నాయి. కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. 25% మాత్రమే కట్టుకొని మిగతా 75% లోన్ తీసేసుకొని కట్టుకోవచ్చు. మీకు లోన్ ఆప్షన్ ఉంది. మేము ఈ రేట్స్ కూడా చాలా తక్కువలో ఇవ్వడం జరుగుతుంది. మిడిల్ క్లాస్ని దృష్టిలో పెట్టుకొని శ్రీశైలంలో దాదాపు 50-60,000 రేంజ్లో ఉన్నప్పటికీ మనం స్టార్టింగ్ లాంచింగ్ ఆఫర్ కింద అందరూ తీసుకోవాలి అని ఇప్పుడు డెవలప్మెంట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నందుకు ఈ రేట్లో ఇస్తున్నాము. నెక్స్ట్ 6 months తర్వాత దాదాపు ఈ రేట్ అనేది 5,000 to 10,000 పెరిగే అవకాశం ఉంది. సార్ ఇక్కడ ఎంత ఉంది సార్, వాల్యూ ఎంత ఉంది అసలు? ఇప్పుడు ప్రస్తుతం గజం వచ్చేసి 25,000 రూపీస్ అమ్ముతున్నాము. 25,000 పర్ స్క్వేర్ యార్డ్. స్టార్టింగ్ ఎంత స్క్వేర్ యార్డ్ నుంచి ఉంది? స్టార్టింగ్ వచ్చేసి మన దగ్గర 200 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. హైయెస్ట్ 300, 400 వరకు కూడా ఉన్నాయి మన దగ్గర కార్నర్ ప్లాట్స్. స్టార్టింగ్ వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. అప్ టు
400-500 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా ఉన్నాయి మన ప్రాజెక్ట్. ఇప్పుడు ఒక మినిమం బడ్జెట్లో ఇక్కడ ఒక ఓపెన్ ప్లాట్ ఇన్వెస్ట్ చేయాలనుకోండి, ఎంత అమౌంట్ ఉంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేయగలం? అదే చెప్పాను కదా మేడం, మీకు 25% కట్టుకోగలిగితే మిగతా 75% మనం బ్యాంక్ నుంచి లోన్ ఇప్పిస్తున్నాం. దాదాపు 50 lakhs వరకు అవుతుంది ప్లాట్ విలువ. దానిలో 25% దాదాపు 12 lakhs వరకు మనం పట్టేసుకుంటే మిగతాది లోన్ వచ్చేస్తుంది. లోన్ వస్తుంది. అందరూ ఇప్పుడు లోన్ ఫెసిలిటీస్ ఏ బ్యాంక్తో టైఅప్ అయి ఉన్నాయని అందరూ అడుగుతున్నారు సార్, ఏ వెంచర్ అయినా కూడా. సో మరి జేబీ ఇన్ఫ్రా వారు ఏ బ్యాంక్స్తో టైఅప్ అయి ఉన్నారు? దాదాపు అన్ని బ్యాంక్స్ తోటి మనకు టైఅప్ ఉంది. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎస్ బ్యాంకు, ఇవన్నీ కూడా అన్ని బ్యాంక్స్ తోటి టైఅప్ ఉంది. దాదాపు మీ ప్రొఫైల్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు స్టార్టింగ్ పేమెంట్ డీటెయిల్స్ గురించి కూడా చాలా మంది డౌట్స్ ఉంటాయి. డౌన్ పేమెంట్ ఎంత పే చేయాలి, తర్వాత డాక్యుమెంటేషన్కి ఎంత తీసుకుంటారు, రిజిస్ట్రేషన్ ఎంత అవుతుంది, ఈ డౌట్స్ అన్నీ ఉంటాయి. ఒక 50 lakhs ప్లాట్ అనేది మనకి వర్తబుల్ అనుకోండి. సో ఇవన్నీ ఎలా మేనేజ్ చేసుకోవాలి? డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి? మీరు స్టార్టింగ్ డౌన్ పేమెంట్ 5 lakhs కట్టి బుక్ చేసుకోవచ్చు. తర్వాత 1 week 10 daysలో 25% కట్టేసుకోవచ్చు. మీ ప్రొఫైల్ని బట్టి ఒకవేళ లోన్కి వెళ్ళాలంటే లోన్కి వెళ్ళొచ్చు. తర్వాత మనకు 45 days బుకింగ్ డేట్ నుంచి 45 days లోపల మొత్తం కట్టుకొని రిజిస్ట్రేషన్ వెళ్ళొచ్చు. ఓకే సార్, ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. ఏం నేర్చుకున్నారు సార్ రియల్ ఎస్టేట్ రంగంలో? 15 years బ్యాక్ నాకు ఎలక్ట్రానిక్స్ అండ్ మొబైల్స్ బిజినెస్ ఉండే. యాక్చువల్గా నేను అప్పుడు ఒక అగ్రికల్చర్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసి ఓన్లీ 1.5 yearలోనే ఆ వాల్యూ అనేది డబుల్ అయింది అన్నట్టు. అంటే అప్పుడు అనిపించింది మామూలు ఫీల్డ్లో కన్నా రియల్ ఎస్టేట్లో మంచి ఆపర్చునిటీ ఉంది, అది మన హైదరాబాద్లో. ఎందుకంటే హైదరాబాద్ గ్రోత్ అనేది ఇండియాలోనే నెంబర్ 1 ఉంది. ప్లస్ నెక్స్ట్ 10-15 yearsలో ప్రపంచంలోనే 4th ర్యాంక్లో వస్తుందని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. హైదరాబాద్ వాస్ట్ గ్రోత్ ఉంది. అప్పుడు నేను అనుకున్నా 15 years బ్యాక్, అంటే ల్యాండ్స్లో అందరు ఇన్వెస్ట్ చేయాలంటే కష్టము, ఎందుకంటే కొన్ని లీగల్ అవన్నీ చూసుకోవాలి, కొంచెం ఇబ్బంది ఉంటుంది. అదే మంచి డెవలప్మెంట్ లో మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే ఏ కస్టమర్కైనా మంచి రిటర్న్స్ వస్తాయి. అప్పుడు నేను స్టార్టింగ్ 15 years బ్యాక్ జేబీలోనే ఒక ప్లాట్ తీసుకొని రియల్ ఎస్టేట్ రంగంలోకి రావడం జరిగింది. ఆ విధంగా నేను స్టెప్ బై స్టెప్ చేస్తున్నాను. ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం చాలా మంచి ఆపర్చునిటీ, మంచి కంపెనీ, మంచి ఏరియా చూసుకొని చేసుకున్నట్టయితే మంచి బంగారు గనిలోనే ఉన్నట్టు మనం అనుకోవచ్చు. భూమి మీద ఇన్వెస్ట్ చేయడం అనేది నిజంగానే అందరికీ అవసరం అంటారా? ఇన్వెస్ట్ చేయాలంటారా? మీ అనుభవం ఏంటి ఇన్వెస్ట్మెంట్ గురించి? చాలా అవసరం అండి భూమి మీద. ఇంతకుముందు అంటే పూర్వకాలం చూసినప్పుడు అప్పుడు చేసినవి దాదాపు 20 years బ్యాక్ గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఆ ప్రాంతంలో చేసిన వాళ్ళు ఇప్పుడు కోట్లలో వెళ్ళిపోయారు. అది మిస్ అయిన వాళ్ళు ఇప్పుడున్న ఆపర్చునిటీ ఏంటంటే ఫ్యూచర్ సిటీ దగ్గర ఇప్పుడు ఆపర్చునిటీ ఉంది. అది మిస్ అయిందని మనం బాధపడొద్దు. ఇప్పుడున్న ఆపర్చునిటీ యూజ్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ 10-15 yearsలో ఈ ఏరియా కూడా గచ్చిబౌలి, హైటెక్ సిటీని మించి అవుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు బంగారం చూస్తుంటే ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గిపోతుందో భయం వేస్తుంది సార్. అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పటికీ భూమి మీద రావని అందరికీ తెలుసు. కానీ ఎందుకు సార్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో గ్రోత్ లేదు? రియల్ ఎస్టేట్ రంగంలో కొనాలంటే భయపడాల్సిన సిచ్యువేషన్స్ ఎందుకు వస్తున్నాయంట? నిజంగానే ఇప్పుడు అందరూ ఉత్సాహంగా భూమి మీద ఇన్వెస్ట్ చేస్తున్నారంటారా? ఒక రియల్టర్గా మీరేం చెప్తారు రాఘవ్ గారు? అలాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు లేవండి మీరు చెప్పిన అలాంటి సిచ్యువేషన్స్. ఇంతకుముందు టైటిల్ ప్రాబ్లమ్స్ అవన్నీ కొన్ని 20-30 years బ్యాక్ ఉండే. ఇప్పుడు చాలా మటుకు మంచి కంపెనీస్లో మంచి టైటిల్ ఉన్న ప్రాపర్టీస్ ఉన్నాయి. అప్రూవ్డ్ లేఅవుట్స్లో చాలా ఉన్నాయి. జనాలలో కూడా మంచి అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు మీరు చూసారు లాస్ట్ ఇయర్ హైడ్రా అని చెప్పి కొంచెం వచ్చినప్పుడు అప్పుడు ఏంటంటే ఇంకా జనాల్లో అవేర్నెస్ వచ్చింది. అంటే మనం ఎక్కడ చెరువు దగ్గర ఏది, ఎఫ్టీఎల్ ఏంది, బఫర్ జోన్ ఏంది, ఇవన్నీ కూడా దానికి వాళ్ళకు అవగాహన వచ్చింది. బిల్డర్స్ కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని చేయడం జరుగుతుంది. ఇప్పుడు అవేర్నెస్ రావడం వల్ల ఇప్పుడు ల్యాండ్ మీద ఇన్వెస్ట్, ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ అనేది 100% సేఫ్ అండ్ సెక్యూర్ అని చెప్పొచ్చు. శ్రీశైలం హైవేకి దగ్గరలో ఉన్నటువంటి ఈ తొమ్మలూరులో జేబీ ఇన్ఫ్రా వారి కొత్త ప్రాజెక్ట్స్ 53.5 ఎకరాల ప్రాజెక్ట్ హార్మోనీ వుడ్స్, ఇక్కడ ఇన్వెస్ట్ చేశామే అనుకోండి, ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. సో ఇక్కడే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అన్న క్వశ్చన్ మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఇది హైవేకి మన ప్రాజెక్ట్ వచ్చేసి ఓన్లీ 2 kilometers డిస్టెన్స్లో ఉంది. ఇంకోటి మన జేబీ ప్రాజెక్ట్స్ ఇచ్చినన్ని అమ్యూనిటీస్ కానీ డెవలప్మెంట్స్ కానీ వేరే బిల్డర్ ఇవ్వలేరు. మనం ఏంటంటే మనం పెద్ద ప్రాజెక్ట్ చేయడం వల్ల మనం కస్టమర్స్కి తక్కువ రేట్లో ఇవ్వగలుగుతున్నాం. ఇంకోటి మనది 100% క్లియర్ టైటిల్ ఉంటుంది. ప్లస్ ఇంకోటి మనది వచ్చేసి తెలంగాణలో ఫస్ట్ FCD అప్రూవ్డ్ లేఅవుట్, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కింద ఫస్ట్ అప్రూవ్డ్ లేఅవుట్. అంటే చాలా మంచి బ్రాండ్ నేమ్ ఉండడం వల్ల మనకు త్వరగా మనకు అప్రూవల్స్ అనేటివి వచ్చాయన్నట్టు.
చాలా బాగుంటుంది. కంపెనీ నేమ్ మీదనే మనకు మంచి మార్కెట్ అనేది ఉంటుంది. కస్టమర్ కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. చాలా తొందరలో వాళ్ళకి మంచి రిటర్న్స్ కూడా వస్తాయి. సార్ ఇప్పుడు ఏ ప్రోడక్ట్ కొనాలన్నా లక్షల్లో వ్యాపారం కాబట్టి ఒకసారి వచ్చి చూస్తారు. మరి అలాంటిది భూమి మీద ఇన్వెస్ట్ చేయాలంటే సైట్ విజిట్ కంపల్సరీ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఈ వెంచర్లో సైట్ విజిట్ చేయాలి, ఒకసారి మీతో మాట్లాడాలి, అప్రోచ్ అవ్వాలంటే డీటెయిల్స్ తెలియజేయండి. మా నెంబర్ స్క్రీన్ మీద వస్తుంది కదా, అదే నెంబరు. మీరు ఎనీ టైం కాల్ చేయొచ్చు. మేము మీకు ఫ్రీ సైట్ విజిట్ అనేది హైదరాబాద్లో ఎక్కడున్నా ప్రొవైడ్ చేస్తాము. మీరు మీ ఖాళీ సమయంలో వచ్చి సైట్ చూడవచ్చు. మీకు నచ్చితేనే బుక్ చేసుకోవచ్చు. మీకు అన్నీ మీకు డీటెయిల్స్ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మరి మా ఛానల్లో చూసి మిమ్మల్ని అప్రోచ్ అయ్యే వాళ్ళకి ఏమైనా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయా? తప్పకుండా ఇస్తామండి. మీ ఛానల్ చూసి వచ్చిన వాళ్ళకి ఒకవేళ గ్రూప్ బుకింగ్స్ అలా వచ్చినా కానీ మేము కన్సిడర్ చేసి మీకు స్పెషల్ ఆఫర్స్ అనేది వాళ్ళందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే ఆయన సపోర్ట్ చాలా బాగా ఉందని చెప్తున్నారు. ఇప్పుడు మీరు కూడా అదే మాట అంటున్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ ఉందని అందరూ అంటూ ఉన్నారు. సో ఏం చెప్తారు సార్ ఫైనల్గా? ఎస్ మేడం, మీరు అన్నది కరెక్టే. నెక్స్ట్ 10 to 15 years ఫ్యూచర్ సిటీ దగ్గరే మనకు మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు కూడా ఏ యూనివర్సిటీ ఇప్పుడు ఇంతకుముందు కంప్యూటర్స్ టెక్నాలజీ ఉండే, ఇప్పుడు ఏఐ మీద అందరు ప్రపంచం మొత్తం దృష్టి మొత్తం ఏఐ మీదనే ఉంది. ఏఐకి సంబంధించిన పరిశోధన సంస్థలు కానీ వాటికి సంబంధించిన కంపెనీస్ కానీ ఇక్కడ వాళ్ళ వర్క్స్ ప్రారంభం చేస్తున్నాయి. ఇంకోటి యువతకు స్కిల్స్ నేర్పడానికి స్కిల్ యూనివర్సిటీ కూడా ఒకటి ఏర్పాటు చేశారు. అది కూడా చాలా ఆత్మకంగా తీసుకొని రోజు రోజుకి మన తెలంగాణ అనేది డెవలప్ అవుతుంది. ఇప్పుడు దాదాపు ఈ ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత మంచి కనెక్టివిటీ పెరిగింది. ఇప్పుడు నెక్స్ట్ రీజనల్ రింగ్ రోడ్, దాంతో కూడా మంచి కనెక్టివిటీ పెరుగుతుంది. ఇంకోటి మళ్ళీ రీజనల్ రింగ్ నుండి ఔటర్ రింగ్ రోడ్ వరకు టాటా వాళ్ళది ఒకటి రేడియల్ రింగ్ రోడ్ కూడా వస్తుంది. ఇవన్నీ కూడా మనకు ఫ్యూచర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ 5 to 10 yearsలో మనం ఊహించినంత డెవలప్మెంట్ అనేది చూస్తాం. ఇది మాత్రం పక్కా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రాఘవ్ గారు. సో మొత్తానికి ఇంకా ఈ వెంచర్లో మరిన్ని డెవలప్స్ తొందరగా అవ్వాలి అండ్ ఎక్కువగా ప్లాట్స్ క్లోజ్ అవ్వాలి మేము కూడా సుమన్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మోర్ ప్రాజెక్ట్స్ కూడా రాబోతున్నాయని చెప్పారు మీరు. అండ్ ఆ ప్రాజెక్ట్స్లో కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని విష్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా మా సుమన్ టీవీ ఆడియన్స్కి ఏం చెప్తారు? మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసే ముందు మంచి కంపెనీ అన్నీ అప్రూవల్స్ ఉన్నాయా లేదా చూసుకొని, అది హెచ్ఎండిఏ కానీ, డిటిసిపి కానీ, ఎఫ్సిడిఏ కానీ, రెరా కానీ, ఈ అప్రూవల్స్ ఉన్నాయా లేవో చూసి మీరు ఇన్వెస్ట్ చేయండి. ఏదో జీపీ లెవెల్లో గ్రామ పంచాయతీ లేఅవుట్లు కానీ, ఫామ్ ల్యాండ్స్ లేఅవుట్స్ కానీ రేట్ తక్కువకు వస్తుందని చేసుకుంటే ఫ్యూచర్లో లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అందుకోసం ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసినప్పుడు ₹1 ఎక్కువైనా సరే అన్ని అప్రూవల్ చూసుకొని మంచి కంపెనీ చూసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చేసి ఫ్యూచర్ సిటీ ప్లస్ రీజనల్ రింగ్ రోడ్, ఈ 2 ప్లేసెస్ దగ్గరలో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేసే ముందు ఇవన్నీ అప్రూవల్స్ ఉన్నాయా లేదా చూసుకొని మంచి కంపెనీ చూసుకొని ఇన్వెస్ట్ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ అనేది సేఫ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఏ లవ్లీ ఇంటరాక్షన్ విత్ యూ. అండ్ ఇంకా మోర్ ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.